2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఆన్లైన్ సర్టిఫికేషన్స్ వలన పిల్లలకి వచ్చేటువంటి అంటే లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా? వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ అండి, మనం ఆన్లైన్ సర్టిఫికేషన్స్ అని మాట్లాడుతున్నప్పుడు ఆన్లైన్లో ఉండే ప్రతి కోర్స్ కంటెంట్ ఏదైనా సరే మెంటర్ డైరెక్ట్గా మీకు చెప్పట్లేదు, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతారు అంటే ఎన్ని ఎక్కువ సర్టిఫికేషన్స్ ఉంటే మనకు అంత వెయిటేజ్ ఉంటుంది రెజ్యూమ్ కన్నది ఫీల్ అవుతుంది. 4-5 years బ్యాక్ అది ట్రూ, బట్ ఇప్పుడు ఏ కంపెనీ కూడా నీ సర్టిఫికేషన్స్ ఏంటి అన్నది చూడట్లేదు. ఎందుకంటే అన్ని ఇట్లాంటి ఆన్లైన్ కోర్స్ సర్టిఫికేషన్సే అవుతున్నాయి. ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ మనకి జావా ఉంది, జావా అన్నది ఒరాకిల్ కంపెనీది అనమాట. సో ఒరాకిల్ వాడు డైరెక్ట్ గా జావాకి సర్టిఫికేషన్ ఎగ్జామ్ పెడతాడు, OCJP అని ఉంటది, ఒరాకిల్ సర్టిఫైడ్ జావా ప్రొఫెషనల్ అని చెప్పి. ఆ సర్టిఫికేషన్ అవి క్లియర్ చేయటం చాలా టఫ్. ఒకసారి క్లియర్ చేశారు అంటే మీ రెజ్యూమ్ మీకు 100% వెయిటేజ్ పెరుగుతుంది అనమాట, ఈ సర్టిఫికేషన్ చేసినట్టు పెడితే. అట్లాగే AWS ఉంది, అమెజాన్ వాడిది, అమెజాన్ క్లౌడ్ అసోసియేట్ అని చెప్పి ఉంటాయి, మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి AWS లో. అజ్యూర్ ఉంది, అజ్యూర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళే మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. IBM ఉంది, IBM రిలేటెడ్ ఉంటది. ఒరాకిల్ లోనే డేటాబేస్ అడ్మిన్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అదే సైబర్ సెక్యూరిటీ రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇట్లాగా ఏ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీ కంపెనీ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ చేస్తే అది హ్యూజ్ వెయిటేజ్ ఉంటుంది. అట్లా కాకుండా కనిపించినవి అన్ని చేస్తారు. అండ్ ఇక్కడ స్టూడెంట్ మిస్టేక్ కూడా చెప్పలేం, కాలేజెస్ లో కొన్నిసార్లు అవి రికమెండ్ చేస్తారు మ్యాండేటరీగా చెయ్యాలి అని చెప్పి. సో చేస్తారు. అక్కడ ఏం నేర్చుకుంటారు? ఏదర్ థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు, లేదా వీడియో ఆన్ చేసి పెట్టేసి వదిలేస్తే ఆటోమేటిక్ గా కోర్సు మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో ఏదైనా ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇట్లాంటివి ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి పెట్టేస్తారు, అయిపోద్ది, సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో యూజ్ లేదు, కానీ పేరుకి మాత్రం ఎన్ని సర్టిఫికేషన్స్ చేసినట్టు ఉంటుంది. పాయింట్ ఏమవుతుంది అంటే రెజ్యూమ్ ఎటు చూసినా కూడా సర్టిఫికేషన్స్ కనిపిస్తాయి, కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు స్కిల్ అన్నది ఉండదు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ రెజ్యూమ్ లో ఏ అయితే మెన్షన్ చేశారో అవి కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. మీరు దాంట్లో స్ట్రాంగ్ గా లేకపోతే అసలు రెజ్యూమ్ లో మెన్షన్ చేయొద్దు. మెన్షన్ చేశారు అంటే గనక మీరు ఇంటర్వ్యూయర్ కి మీ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసినట్టే. సో వాళ్ళు ఆ డెప్త్ లెవెల్లో స్కిల్ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు చెప్పలేకపోతారు. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఇందా నేను చెప్పాను సర్టిఫికేషన్స్ ఎలాంటివి చేయాలి అని చెప్పి. సో ఫోకస్ ఆన్ వన్ థింగ్. జనరల్గా ఏం చేస్తారు అంటే మన ఫ్రెషర్స్ స్టూడెంట్స్ తెలియక, గైడెన్స్ ప్రాపర్గా లేక మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద చేస్తూ ఉంటారు. అంటే పైథాన్ ఫుల్ స్టాక్ అనుకోండి, పైథాన్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇవి చేస్తే సరిపోద్ది. అట్లా కాకుండా పైథాన్, జావా, .NET, R ప్రోగ్రామింగ్ ఇట్లా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు ఒక దాని మీద ప్రాపర్ స్కిల్ ఉండదు. ఎప్పుడైనా స్కిల్ పెంచాలి అనుకుంటే గనక T షేప్ ఫార్మెట్ ని ఫాలో అవ్వాలి. ఏంటి T షేప్ అంటే టీలో వర్టికల్ ఉంటది. ఈ వర్టికల్ మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ డెప్త్ నేర్చుకోండి. ఈ హారిజంటల్ కి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే మీరు డెప్త్ నేర్చుకున్నారో దానికి కనెక్టెడ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటే గనక మీరు ఆ పర్టికులర్ దాంట్లో చాలా స్ట్రాంగ్ అవుతారు అనమాట. ఇక్కడ మీకు మల్టిపుల్ స్కిల్ సెట్ ఉంటుంది, కానీ ఒక దాంట్లో ఇన్ డెప్త్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. సో యూ విల్ బి ఇన్ సేఫర్ సైడ్ జాబ్ పాయింట్ లో. ప్రతి స్టూడెంట్ కూడా ఇలాంటి పర్సనాలిటీ అండర్లోనే కొంచెం గ్రో అవ్వాలి అనుకున్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్? అంటే మీ బ్రాంచెస్ ఎక్కడున్నాయి, మీ దగ్గర చదువుకోవాలంటే ఏం చేయాలి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కు విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంటుంది. అండ్ రేపు February 26 నుంచి వైజాగ్ లో ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్ సార్.